గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోచ్లను అవమానించారని ఆరోపించారు కోచెస్. కోచ్ల రెగ్యులరైజేషన్, కొత్త కోచ్ల నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని 9 ఏళ్లు ఊదరుగొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందనే విమర్శలున్నాయి. స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ అయిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర క్రీడా రంగంలో కొత్త జోష్ వచ్చింది. అయితే 25 ఏళ్లకు పైగా స్పోర్ట్స్ అథారిటీలో పెండింగ్లో ఉన్న కోచ్ల సమస్యను ప్రభుత్వం మారిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఏపీలో 1989 వరకు నోటిఫికేషన్తో తీసుకున్న కోచ్లను 3 ఏళ్ల సర్వీస్ తర్వాత వారి పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించేవారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న కోచ్లు ఆ విధంగానే సర్వీస్లోకి వచ్చారు. 1989 తర్వాత 1993, 1999, 2009లో నోటిఫికేషన్తో కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న 28 మంది కోచ్ల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయలేదు. దీనిపై 1993, 1999వ బ్యాచ్లకు చెందిన కోచ్లు 2002లో హైకోర్టును ఆశ్రయించగా 2008లో వీరి వాదనలతో ఏకీభవించారు జస్టిస్ సివి రాములు. ఖాళీగా ఉన్న శాంక్షన్డ్ కోచ్ల పోస్టులను అప్పటికే విధుల్లో ఉన్న అర్హులైన కాంట్రాక్టు కోచ్లతో 6 వారాలలోపు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు జడ్జి. అయితే అప్పటి ఉద్యోగుల సర్వీస్ నిబంధనల్లోని యాక్ట్ 2ను సాకుగా చూపించి రెగ్యులరైజ్ చేయకుండా కొంతమంది కోర్టు తీర్పును పక్కదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం నిర్వీర్యం అయిపోయింది కోచెస్ వ్యవస్థ. కాంట్రాక్టింగ్ బేస్ మీద ఒక సీపర్ కంటే కూడా తక్కువ జీతం పైన ఈరోజు కోచ్లు ఉన్నారు. అది కూడా గత సంవత్సరంలో 177 మంది ఉండే, నేడు 148కి వచ్చేసింది. ఇప్పుడున్న 148 మందిలో కూడా అందరూ జాతీయ క్రీడాకారులు. రాష్ట్రానికి పథకాలు తెచ్చారు, దేశానికి పథకాలు తెచ్చారు. మరియు ఈరోజు దాదాపు 20 ఏళ్ల సంధి, 25 ఏళ్ల సంధి పథకాలు తెచ్చే పిల్లలను తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు సంబంధించిన యాక్ట్ 2 1994లో వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం దొడ్డిదారిన విధుల్లో చేరిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయడాన్ని అడ్డుకోవడమే అంటున్నారు. గతంలో ఉద్యోగుల నియామకాలు, రెగ్యులరైజేషన్ వంటి ముఖ్యమైన నిర్ణయాలు పాలక మండలిలో చర్చించి తీసుకునేవారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి శాట్ పాలక మండలి ఊసేలేకపోవడంతో క్రీడా అభివృద్ధి కుంటుపడింది. పాలక మండలి లేక ఈ నిర్ణయాలు తీసుకునేవారు కరువయ్యారు. ఇప్పటికైనా క్రీడా నిపుణులతో పాలక మండలిని ఏర్పాటు చేసి శాట్ను బలోపేతం చేయాలని కోరుతున్నారు క్రీడాకారులు. ప్రస్తుతం రాష్ట్రంలో 148 మంది కోచ్లున్నారు. కొంతమంది కాంట్రాక్టు పద్ధతిన, మిగిలిన వారు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో సగానికి పైగా హైదరాబాద్లోనే విధులు నిర్వహిస్తున్నారు. కోచెస్ వ్యవస్థ లేకుండా కోచ్ల రిక్రూట్మెంట్ స్థానంలో కూడా వాళ్ళే భర్తీ అయ్యి కోచ్లు అనేవాడు లేకుండా చేసిర్రు. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఈ కోచ్లను ఎంబడే భర్తీ చేయాలనేది నా ప్రధాన డిమాండ్. 33 డిస్ట్రిక్ట్లో కనీసం ఒక 40 గేమ్లు ఉన్నాయి. 40 గేమ్లకు ప్రతి ఒక్క గేమ్కి ఒక కోచ్ అని ఉండాలి. అలా కాకుండా ఒక డిస్ట్రిక్ట్లో 20 కోచ్లను పెట్టి, ఇంకో డిస్ట్రిక్ట్లో 20 కోచ్లను పెట్టి, అట్లా కనీసం 500 మంది కోచ్లను రిక్రూట్ చేయాలి. కోచ్ల రిక్రూట్మెంట్ దీర్ఘకాలికంగా నిలిచిపోవడంతో శాట్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. 9 జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల వేరే శాఖల అధికారులే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ల పోస్టుల్లో అయితే ఒక్కరు కూడా లేరు. ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ, కొత్త క్రీడా స్కూళ్లను ప్రారంభిస్తామని ప్రకటనలు చేస్తుండటంతో జిల్లాకు కనీసం 40, మొత్తం కలిపి 1300 కోచ్లను నియమిస్తే తప్ప రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధి సాధ్యం కాదంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్.